పోయి ఎక్కడెక్కడనో పోయి ఏదో కొత్త రకాల వంటలు కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త కొత్తవి. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు, జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు గెలుస్తుంది. ఇన్నారా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జిమ్ములకి వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మీరు 6 ప్యాక్ తయారవుతారు. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి ఇన్ని దినాలు మీరు ఇట్లా సన్నగా బరిగెలెక్క బందోబస్తు ఉండేదందుకు ఇదా సార్ అసలు కారణము? అయితే మీ ఇంట మీ బట్టలు విండదా, లేకుంటే తమరే జొన్న రొట్టె తినుకుంటా ఇట్లా మీ బట్టలు మీరే విండుకుంటారా? ఎట్లా మీ ఇంట్లో వాషింగ్ మిషన్ కానీ పని మనుషులు కూడా లేరా? మీరు ముఖ్యమంత్రి అవుడేమో కానీ జిమ్ములు పెట్టుకున్న వాళ్ళ నోట్ల మనుగొట్టే తట్టే ఉండరు కదా. 6 ప్యాకులు పెంచేటోళ్ళు మా పెంచుతారు, 6 ప్యాకుల ముచ్చట అట్లుండని కానీ 6 గ్యారంటీల ముచ్చట ముంగటేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒదికు ఏలువడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్న ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు మీ ఏలువడి ఉన్నది. జనమంతా తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకుంటుర్రు. మీరు ఇట్లనే పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటా పనికొచ్చే పథకాలను పట్టించుకోకపోతే ఆయనతో పబ్లిక్ మిమ్మల్ని పక్కకు పెడితే తమరు చెప్పినట్టే కొనాగరికి మీరు ఇంట్లో బట్టలు ఉతుక్కునే కాడికి వస్తుంది. ఆడదాకా తెచ్చుకోరు అనుకుంటున్నాం, ఇదంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.